Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes. Nothing happened. Remote isn't working. Nothing is working. I don't know. We are almost about to taxi, but this AC is not working. ఎస్ మనం చూసాం కదా, ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తున్న ఆకాష్ అనే ప్రయాణికుడు అక్కడ ఉన్న తీసిపెట్టిన వీడియో అయితే. సో ఎయిర్ ఇండియా ఇలాంటి సర్వీస్ ఎలా ఇస్తుందంటూ కూడా ఆయన అయితే ప్రశ్నల వర్షం కనిపించారు. సో మనకి క్లియర్గా కూడా చూపించారు. అక్కడ ఉన్న స్క్రీన్స్ కానివ్వండి, అటు ఏసీకి సంబంధించిన అటు రిమోట్స్ కానీ, సో ఏది కూడా అక్కడ వర్క్ అవ్వట్లేదు. సో వేలు పోసి టికెట్లు కొనుక్కుని ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణికులు. సో దీనిలో అట్లీస్ట్ కనీస సౌకర్యాలు, ప్రయాణికుడికి కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదు అంటూ కూడా అటు ప్రయాణికులు అయితే దీనిపై క్వశ్చన్ చేస్తున్న దృశ్యం అయితే మనం చూస్తాము. సో క్లియర్ కట్గా అక్కడున్న లోపాలన్నీ కూడా వీడియో తీసి పోస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సో ఏదైతే ఇప్పుడు మనం అట్లీస్ట్ అవి ప్రయాణికుడికి సంబంధించిన కనీస సౌకర్యాలే కల్పించలేనప్పుడు, సో ఎయిర్ ఇండియా ఇంతమంది ప్యాసింజర్స్ని తీసుకుని కూడా వెళ్తున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో దానికి సంబంధించిన ఆల్రెడీ ఏదైనా ఫ్లైట్ కానివ్వండి, ముందే టేక్ ఆఫ్కి ముందే దానికి సంబంధించి అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. సో ఫ్యూయల్కి సంబంధించి, దానిలో ఉన్న ఎలక్ట్రిక్ సంబంధించి అన్నీ కూడా. సో అలాంటిది మనం ఇప్పుడైతే ఒక ఘోర ప్రమాదం అయితే చూసాం. ఎందుకంటే ల్యాండ్ అయిన టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం కుప్ప కూలిపోయిందంటూ కూడా ఎయిర్ ఇండియాలో చూసాం. సో అదే ఫ్లైట్లో, ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కూడా ఇలాంటి సమస్యలు, సాంకేతిక సమస్యలు కానివ్వండి, అటు ప్రయాణించే ప్రయాణికులకు కూడా ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందంటూ కూడా ఒక ప్రయాణికుడు తీసిన వీడియో కూడా మనం క్లియర్ కట్గా చూసాం. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎయిర్ ఇండియా సర్వీసెస్ ఎలా ఉంది ఏంటనేది కూడా మనం చూస్తున్నాము. సో దీంతో ప్రయాణికులు ఒక పక్కన ఇబ్బంది పడుతూ ఈ రోజైతే ఇన్ని ప్రాణాలు పోవడానికి గల కారణం ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమా అంటే ఒక పక్క నుంచి అవుననే సమాధానం కూడా వినిపిస్తుంది. సో చాలా సార్లు ఏదైనా చిన్న సాంకేతిక లోపాలున్నా కూడా ఒక విమానాన్ని ఎక్కడైనా సరే సడన్ గా ల్యాండింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ లో కానివ్వండి, ఎక్కడైనా అత్యవసర ల్యాండింగ్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ ఈ రోజు జరిగిన ప్రమాదంలో అలాంటి సిచ్యువేషన్ కూడా లేదు. సో ఎందుకంటే అటు టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం కుప్ప కూలిపోయిన ఘోర ఘటన అయితే మనం చూసాము. సో దాన్ని బట్టే మనకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. సో అటు లోపల ఏం జరిగింది ఏంటనేది కూడా అటు పైలట్ కానీ, లేదా అటు పైలట్ అయితే అటు ఎయిర్పోర్ట్కి ఇచ్చిన వివరాలు అయితే బయటకు వస్తేనే కానీ అసలు ముందే ఏం జరిగిందనేది కూడా మనకి తెలుస్తుంది. సో దానికి ముందే మనమైతే కనీస సౌకర్యాలు కూడా లేవు ప్రయాణికులకి, అట్లీస్ట్ లోపల కూడా కనీస సౌకర్యాలు లేవనేది కూడా ఒక నిర్లక్ష్యం, ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం అయితే బయటపడిందనే చెప్పాలి. సో ప్రయాణికులకు సంబంధించి సౌకర్యాలునే ఇలా ఉంటే, ఇక విమానానికి సంబంధించి మొత్తం కూడా అటు ఎయిర్ ఇండియా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ముందు దానికి చేయాల్సిన అన్ని టెస్టులు కానివ్వండి, లేదా అట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుందా, లేదా టేక్ ఆఫ్ కి ముందు చేయాల్సినవి చేస్తారా లేదా అనే డౌట్లు కూడా దీనిపై అయితే కొన్ని వ్యక్తమవుతున్నాయి. సో ఏదేమైనా ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం కానివ్వండి, లేదంటే దానిలో ఏదైనా లోపం వచ్చి కూడా ఈ రోజు అయితే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన అయితే మనం చూస్తున్నాము. దీంతో చాలా మంది దానిలో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, చాలా మంది కుటుంబ సభ్యులు మొత్తం ఫ్యామిలీస్తో కూడా ఫ్లైట్లో అయితే ప్రయాణిస్తున్నట్టు కూడా మనకి ఇందాక అటు ఎయిర్పోర్ట్ అధికారులు రిలీజ్ చేసిన ప్రయాణికుల లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దానిలో కూడా చూసాము ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి కూడా 4-5 వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఈ రోజు అయితే అటు విమాన ప్రమాదంలో మొత్తం చాలా వరకు చనిపోయారని చెప్పాలి. మరికొంతమంది అయితే క్షతగాతులకు ఒక పక్కన చికిత్స అందిస్తున్నారు. సో వారిలో ఎంతమంది, ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా మనకైతే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే జరిగిన విమాన ఘోర ప్రమాదంలో ఇప్పటికే చాలా మంది చనిపోయినట్లయితే సమాచారం అందుతూ వస్తుంది. సో దీంతో ఒక పక్కనైతే ఇప్పటికే అటు ప్రధాని నరేంద్ర మోడీ సహా చాలా మంది నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన కావాల్సిన సహాయక చర్యలన్నీ అందిస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా హామీలు ఇస్తున్నారు, అందరినీ ఆదుకుంటామంటూ. ఏదేమైనా కూడా ఈ రోజు జరిగిన ఘోర ప్రమాదంలో అయితే చాలా మంది కుటుంబ సభ్యులు ఈ ఘటనలో అయితే అగ్నికి ఆహుదైపోయారని చెప్పుకోవాలి. సో ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం కానివ్వండి, లేదా లోపల తలెత్తిన సాంకేతిక లోపం కానివ్వండి, సో ఇదేమైనా కళ్ళు మూసి తెరిచిలోపు ఒక్క నిమిషంలో కూడా ఈ ఘటన మొత్తం కూడా జరిగిపోయింది. మనం ఒక
వీడియో కూడా బయటకు వచ్చింది. అటు విమానం ఎలా కిందకి ల్యాండ్ అవుతుంది, ఎలా కూలిపోయింది అనేది కూడా క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. అది ల్యాండ్ అయ్యే సమయంలో పైకి వెళ్ళలేని సిచ్యువేషన్లో సాంకేతిక లోపం తలెత్తిందా, ఇంజిన్లో ఏమైనా లోపం వచ్చిందా అనే ఒక సమస్య వల్ల అయితే అది పైకి ఎగరకుండా కిందకి పడి ఒక హాస్టల్ భవంతిపై పడి కుప్పకూలి భవంతి మొత్తం కూడా అగ్నికి ఆహుతైన ఘటన చూసాము. సో దీంతో అటు ప్రయాణికుల్లో, విమానంలో ఉన్న ప్రయాణికులతో సహా ఏదైతే భవనంలో పడిందో అదంతా కూడా డాక్టర్స్ ఉంటున్న హాస్టల్, మెడికోర్స్ ఉంటున్న హాస్టల్. సో వారిలో కూడా కొంతమంది చనిపోయారు ఈ దుర్ఘటనలో అయితే. సో ప్రస్తుతం అయితే అటు ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో పక్కనైతే ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. Still not working at today. It is very, very, very hot in Delhi. And it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes. Nothing happened. Remote isn't working. Nothing is working. I don't know. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens. బ్రేకింగ్ న్యూస్. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ఏం జరిగిందో తెలిసేలోగా నగరంలోని మేఘాని ఏరియాలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా విమానం నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం. యథావిధిగా మధ్యాహ్నం తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే నేలను తాకింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో 230 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం నేలను తాకడంతో భారీగా మంటలు చెలరేగాయి. విమానంలో భారీగా ఇంధనం ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. లండన్ వరకు వెళ్తుండటంతో పెద్ద ఎత్తున ఫ్యూయల్ను విమానంలో నింపారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాద విషయం తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి సహాయక బృందాలు. పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి. విమాన ప్రమాదం నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రమాదం ఎలా జరిగింది, అందుకు దారితీసిన కారణాలపై సీఎంను అడిగి వివరాలు తెలుసుకున్నారు అమిత్ షా. ఇక విమాన ప్రమాదం వేళ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సాయం అందిస్తామన్నారు హోంమంత్రి అమిత్ షా. సహాయక చర్యలు చేపట్టడంతో పాటు విచారణ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహాయక సహకారాలు అందిస్తామన్నారు అమిత్ షా.
ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ ఘటన తనను షాక్ గురిచేసిందన్నారు. వెంటనే సహాయ చర్యలు ప్రారంభమయ్యాయని, పరిస్థితిని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు ఆయన. ప్రమాదం జరిగిన సమయంలో పైలట్లు ఏటీసీని కాంటాక్ట్ చేశారు. కానీ కొన్ని క్షణాల్లోనే ఏటీసీ కమ్యూనికేషన్ కోల్పోయారు. ఈ ప్రమాదంలో కెప్టెన్ సుమిత్ సబర్వాల్తో పాటు ఆఫీసర్ క్లైవ్ కుందర్ విధుల్లో ఉన్నారు. ప్రమాదానికి ముందు ఏటీసీకి వేడే కాల్ ఇచ్చారు పైలట్లు. అయితే సాంకేతిక సమస్యలతోనే విమానం కూలినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసేందుకు పైలట్లు చివరి వరకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే జనావాసాలు ఉండటంతో సేఫ్ ల్యాండింగ్ కుదరలేదు. ఇంధనం నిండుగా ఉండటం, ఇళ్లపై కూలడంతో విమానం వెంటనే పేలిపోయింది. విమానాన్ని నడుపుతున్న పైలట్లు చాలా అనుభవం ఉన్నవారని తెలుస్తుంది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ కుందర్ విమానాన్ని నడుపుతున్నారు. సుమిత్ కు 8,200 గంటల అనుభవం ఉండగా కో పైలట్ కుందర్ కు 1,100 గంటల అనుభవం ఉంది. प्लेन हटा दिए।